నగరికల్లు మండలం గుండ్లపల్లిలో పంచాయతీ కార్యాలయం నందు గుండ్లపల్లి హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ గ్రూప్ ప్రెసిడెంట్ చందా మీరా మాట్లాడారు। ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిధి కేంద్రం వారి సహకారంతో నిర్వహించడం జరిగిందని తెలియజేశారు। ఒక వ్యక్తి రక్తదానం చేయడం ద్వారా 3 ప్రాణాలు కాపాడటం జరుగుతుందని తెలియజేశారు। సెక్రటరీ హిమాం వలి మాట్లాడుతూ ఎటువంటి ప్రతిఫలితం ఆశించకుండా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో గుండ్లపల్లి పంచాయతీ సర్పంచ్ జూపల్లి మోషే, గుండ్లపల్లి పంచాయతీ సెక్రటరీ నూరుల్ నబీ, గుండ్లపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు నాగలక్ష్మి, గ్రామ పెద్దలు కరాలపాటి వలి, డాక్టర్ బుడే అహ్మద్, గుండ్లపల్లి ఎంప్లాయ్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రెసిడెంట్ చందా మీరా, సెక్రటరీ హిమాం వల్లి, అడవి మహమ్మద్, జానీ, ముపాల సుబానీ, హెల్పింగ్ హ్యాండ్స్ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు। రాష్ట్రపతిగా చేసినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారి మాజీ రాష్ట్రపతి గారి జయంతి సందర్భంగా మన గుండ్లపల్లి గ్రామంలో హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ తరఫున బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ యొక్క కార్యక్రమంలో దగ్గర 50 మంది బ్లడ్ డొనేషన్ చేయడానికి దాతలు ముందుకొచ్చారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఏపీజే అబ్దుల్ కలాం మాజీ రాష్ట్రపతి గారి జన్మదిన సందర్భంగా గుండ్లపల్లి హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ద్వారా ఆర్గనైజ్ చేయబడిన ఈ రక్తదాన శిబిరం విజయవంతంగా జరిపాము। ఇది జరుగుటకు సహకరించిన గుండ్లపల్లి పౌరులకు, పెద్దలకు అందరికీ నా యొక్క శతకోటి వందనాలు।